హలో ఆల్! వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. థంబ్‌నెయిల్ చూడగానే ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి. మేము ఒక 1 ½ మంత్ బ్యాక్ అదే కార్తీక మాసంలో కార్తీక వన సమారాధనకు వెళ్ళాము. అప్పుడు షూట్ చేసిన వీడియో ఇది. మేము మా ఫ్రెండ్స్ అండ్ నైబర్స్‌తో కలిసి వెళ్ళాము. ఒక సండే రోజు ప్లాన్ చేసుకొని వెళ్ళాము. మేము 10:00 అలా వెళ్ళాము. వెళ్ళగానే ఫస్ట్ ఉసిరి చెట్టుకి పూజ చేసి దీపాలు వెలిగించాము. తర్వాత అక్కడే కట్టెల పొయ్యి మీద పరమాన్నం చేసుకొని తిన్నాము. అదయిపోయాక కొన్ని ఇండోర్ గేమ్స్ ఆడుకున్నాము. మామూలుగా కార్తీక వనభోజనాలు అంటే చెట్ల కిందే వంట చేసుకొని తింటారు. కాకపోతే మేము ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చాము. క్యాటరింగ్ చేసిన వాళ్ళు కూడా ఫుడ్ చాలా బాగా చేశారు. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ అలాగే చాలా నీట్‌గా ప్యాకింగ్ కూడా చేసిచ్చారు. మేము ఈ కార్తీక వన సమారాధన కోసం ఉసిరి తోటకు వెళ్ళాము. చూస్తున్నారు కదా! చుట్టూ అంతా చెట్లే. చాలా ప్రశాంతంగా ఉంది. కార్తీక వన సమారాధనను వనభోజనాలు అంటారు. ఇప్పుడు జనరేషన్‌లో గార్డెన్ పార్టీ అని కూడా అంటున్నారు. మార్నింగ్ వచ్చి ఉసిరి చెట్టుకి పూజ చేసి, దీపాలు వెలిగించి, ప్రసాదం చేసుకొని తిని, అలాగే ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా కంప్లీట్ చేసి, ఇండోర్ అండ్ ఔట్‌డోర్ గేమ్స్ ఆడుకున్నాము. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. మేము గార్డెన్ పార్టీకి వచ్చిన తోట పక్కనే మున్నేరు వాగుంది. సో, ఇప్పుడు వాటర్‌లోకెళ్ళి ఆడుకోబోతున్నాము. మేము వెళ్ళింది సండే అని చెప్పాను కదా! అందుకే మాలాగే చాలామంది వచ్చారు. బిగినింగ్‌లో వాటర్ తక్కువగా ఉన్నాయి. అందుకని కొంచెం లోపలికి వాక్ చేస్తున్నాము. అలా కొంచెం దూరం నడుచుకుంటూ లోపలికొచ్చాము. వాటర్ చాలా బాగున్నాయి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చూడ్డానికి చాలా హాయిగా ఉంది. అక్కడ కొండపైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. నేను నది దగ్గర వాటర్‌లోకి దిగి చాలా సంవత్సరాలయిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నానలా. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ ఇలా ఛాన్సొచ్చింది. అలా వాటర్‌లో ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ ఆడుకున్నాము. ఈ కార్తీక వన సమారాధన నేనెక్కువ షూట్ చేయలేదు. కొన్ని కొన్ని బిట్సే షూట్ చేశాను. ఆ షూట్ చేసినవే ఇక్కడ అప్‌లోడ్ చేశాను. అందుకే చాలా చిన్న వీడియో అయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.